బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సినీ కార్మికుల నిరసనలపై స్పందించారు, వారు చేస్తున్న ఆందోళనలపై స్పందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉందంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో బతకాలంటే జీతాలు పెరగాలి, అయితే ఢిల్లీ పర్యటన తర్వాత కార్మికులతో నేను మాట్లాడతానంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఈ అంశాలన్నింటినీ దిల్ రాజుకి అప్పగించాం, ఆయన చర్చిస్తూ ఉన్నారు. అయితే చూస్తుంటే ప్రెజెంట్ డేస్ లో పాన్ ఇండియా సినిమాలు తీస్తూ ఉన్నారు. టికెట్ల ధరలు పెంచేందుకు మేము కూడా అనుమతులు ఇస్తున్నాం. కార్మికులు అడుగుతున్న డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి, ఎంతైనా వారికి జీతాలు పెంచాల్సిన అవసరం ఉందంటూ కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. గారికి అప్పచెప్పడం జరిగింది. దిల్ రాజు గారు చర్చిస్తున్నారు. వాళ్ళ న్యాయమైన కోరికలు పరిశీలించాలని చెప్పి దిల్ రాజు గారిని కోరడం జరిగింది. అవసరం ఉంటే నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. కష్టం తగ్గట్టు ఫలితం రావాలి కదా. ఇవాళ హైదరాబాద్ బతకాలంటే ఏ విధంగా ఉన్న పరిస్థితి అంతేయకుండా వయా మీడియా దేనికైనా సెటిల్మెంట్ డిస్కషన్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం సెటిల్ చేస్తాం. తప్పకుండా ప్రభుత్వానికి సంబంధం లేకుండా యాజ్ ఏ మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్ గా వారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అడిగినంత కాకుండా వీలున్నంత వరకు పెంచాలి. వాళ్ళు కూడా బతకాలి కదా. వాళ్ళ సినిమా అనేది ఆర్టిస్టులు ఇండస్ట్రీ పనిచేస్తేనే సినిమా తీయగలుగుతారు. ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినా సినిమా కాదు, ఇండస్ట్రీ వారు వర్కర్స్ లేని వర్కర్స్ న్యాయం చేయాలి కదా. మేము సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద బడ్జెట్ అన్నప్పుడు మేము రిలాక్సేషన్ ఇచ్చి రేట్లు పెంచుతున్నాం. పెంచినప్పుడు అసలు టైంలో వాళ్ళకు న్యాయం చేయాలనేది మా కోరిక. తప్పకుండా నేను పోయిన తర్వాత గడ్కరీ గారు దిల్ రాజు గారు మాట్లాడుతున్న తర్వాత నేను పోయి మాట్లాడి సెటిల్ చేస్తాను. నో ప్రాబ్లం. దానికి దిల్ రాజు గారికి అప్పచెప్పడం జరిగింది. దిల్ రాజు గారు చర్చిస్తున్నారు. వాళ్ళ న్యాయమైన కోరికలు పరిశీలించాలని చెప్పి దిల్ రాజు గారిని కోరడం జరిగింది. అవసరం ఉంటే నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. కష్టం తగ్గట్టు ఫలితం రావాలి కదా. ఇవాళ హైదరాబాద్ బతకాలంటే ఏ విధంగా ఉన్న పరిస్థితి అంతేయకుండా వయా మీడియా దేనికైనా సెటిల్మెంట్ డిస్కషన్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం సెటిల్ చేస్తాం. తప్పకుండా ప్రభుత్వానికి సంబంధం లేకుండా యాజ్ ఏ మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్ గా వారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అడిగినంత కాకుండా వీలున్నంత వరకు పెంచాలి. వాళ్ళు కూడా బతకాలి కదా. వాళ్ళ సినిమా అనేది ఆర్టిస్టులు ఇండస్ట్రీ పనిచేస్తేనే సినిమా తీయగలుగుతారు. ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినా సినిమా కాదు, ఇండస్ట్రీ వారు వర్కర్స్ లేని వర్కర్స్ న్యాయం చేయాలి కదా. మేము సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద బడ్జెట్ అన్నప్పుడు మేము రిలాక్సేషన్ ఇచ్చి రేట్లు పెంచుతున్నాం.